కొంతమంది మీ మీద కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఎప్పుడు రాముడు, శివుడు, గణపతి, బాలాజీ గురించి ఎందుకు మాట్లాడతారు, మీరు ఇతర మతాల దేవుళ్ళ గురించి మాట్లాడడానికి రాముకు కూడా భయం అని. పాయింట్, మన దేవుళ్ళు కొన్ని అసోసియేటెడ్ కథలు వేరే దేవుడికి ఏది ఉండవు. ఇప్పుడు దానివల్ల నేను ఆ మతాన్ని నేను ప్రశంసిస్తున్నాను చెప్పట్లా. ఇక్కడ నేను మతం కూడా మాట్లాడలేదు, రిలీజన్ కూడా నేను మాట్లాడలేదు, గాడ్స్ కూడా మాట్లాడలేదు, బిలీఫ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాను. యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అట్ ఆల్, ఆఫ్ ఎనీ గాడ్. ఇక్కడ ఏంటంటే మనకి అసోసియేటెడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మన గాడ్స్లో, ఐ ఫైండ్ దెమ్ వెరీ ఫన్నీ అండ్ రిడిక్యులస్. దట్ ఈస్, దాని గురించి నేను మాట్లాడతాను, కానీ ఎప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి కించపరిస్తే నేను ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని ఎవరు పలకరించకూడదు, బాగున్నారా అని కానీ గుడ్ మార్నింగ్ కానీ చెప్పకూడదు. ఎందుకని? దానికి ఐ ఫీల్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న షూటింగ్ వచ్చింది అనుకోండి, నా యూనిట్లో అందరూ గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పారు, నేను కూడా చెప్పాలి గుడ్ మార్నింగ్. అప్పుడు ప్రతి గుడ్ మార్నింగ్కి గౌరవంగా విష్ చేసి వదిలేయచ్చు వాళ్ళు కాదు, కానీ అది కాదు. మీరు గుడ్ మార్నింగ్, నేను గుడ్ మార్నింగ్ అంటే ఆ 2 సెకండ్లు నా లైఫ్లో వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఐ వాంట్ టు థింక్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు థింక్. ఐ డోంట్ గివ్ మై టైమ్ టు సంబడి అవే టు సే స్టూపిడ్ థింగ్స్ లైక్ గుడ్ మార్నింగ్, భోంచేసారా, అంత పయనం బాగా జరిగిందా, ఎప్పుడండి స్కెడ్యూల్ ఎంతవరకు, అలాంటి కైండ్ ఆఫ్ ఏ బేనల్ టాక్ ఐ కాంట్ స్టాండ్. జస్ట్ పలకరింపుగా, ఇప్పుడు పలకరింపే, కానీ ఆ పలకరింపు, స్టూపిడ్ పలకరింపు నా లైఫ్లో 1 సెకండ్ 1/2 సెకండ్ తీసేసుకుంటాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అసలు సొసైటీతో మీరు ఎలా రిలేట్ అవుతారు అంటే? సో నేను ఐ విల్ కట్. ఇప్పుడు హలో అని చెప్పిన ఎవరికి నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మాట్లాడాల్సిన టాపిక్ డైరెక్ట్ విషయం అంతే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 సెకండ్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఈస్ నాట్ గివింగ్ మీ ప్లెజర్. అంటే నేను ఒక పాజిటివ్ వర్క్, క్రియేటివ్ వర్క్ నేను వాడతానని అంటలా. నా స్పేస్లో నేను ఇంకోళ్ళ కోసం నా 1 సెకండ్ టైం వేస్ట్ చేయడం, నేనే అనుభవించాలి, నేనే ఆస్వాదించాలి అని ఒక స్వార్థం నుంచి వచ్చిన బిహేవియర్. ఎవరితో అలాగే ఉంటారా, లేకపోతే కొంతమంది మీకు గ్రూప్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎవరితో అయినా అంటే, ఇప్పుడు నో వన్ క్యాన్ హ్యావ్ ద పవర్ టు ఎగ్జాక్ట్లీ బిహేవ్ ద సేమ్ వే విత్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగరగలుగుతా అని కోరుకోవచ్చు కదా, అది మీకు లిమిటేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై పవర్.